సదా లింగారెడ్డి కాలనీ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది పెద్ద రోడ్స్ ఉంటాయి ఇక్కడ బ్యాక్ సైడ్. ఇట్లా కాలనీ ఇదంతా కాలనీ. ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి. అక్కడ వెనక సైడ్ 60 feet, ఇది 30 feet రోడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇది బ్యాక్ సైడ్ రోడ్డు. అదేమో మెయిన్ రోడ్ ఇక్కడనే ఉంటుంది. వెంచర్ రోడ్, ఇది వెంచర్ రోడ్స్, వెంచర్ రోడ్స్. ఇది వెంచర్కు సంబంధించిన రోడ్స్. మన బిల్డింగ్ ఇది వైట్ బిల్డింగ్ మన ఇల్లు. ఇది విలేజ్ల నుంచి వచ్చే రూట్. ఇది ఇల్లు. ఇదంతా మన కాలనీ, సదా లింగారెడ్డి కాలనీ. ఈ గడ్డి ఇదంతా ఉందండి గ్రామ పంచాయతీకి, దేవరాయంజల్ మున్సిపాలిటీకి సంబంధించి. వీడి వరకు సిమెంట్ రోడ్లు, అది కూడా సిమెంట్ ఉండే రోడ్లు. ఈ వెంచర్కు సంబంధించిన రోడ్స్. ఇదంతా ఇక్కడ కూడా ఉండే డైనీస్లు ఇవన్నీ తవ్వీరు, పెద్ద లైన్ పోయిండే. ఇదేమో మంజీరా గోదావరి వాటర్కు పోయింది. అందు గురించి ఇది కొద్దిగా రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ మంచినీళ్ళు ఇవన్నీ పైప్ లైన్లు అందరు ఇంటి కలెక్షన్, వాటర్ కలెక్షన్ తీసుకున్నాక, మురి కలెక్షన్ తీసుకున్నాక రోడ్ వేస్తామని ఆగిరు. అందు గురించి ఇది ఆగిపోయింది. వెల్కమ్ టు మై హౌస్ అన్నారా. ఇది మా ఇల్లు. దేవరాయంజల్ తుమ్కుంట మున్సిపాలిటీ. కొంపల్లికి రైట్ సైడ్ 4 kilometers ఉంటుంది. అకింపేట్కు లెఫ్ట్ సైడ్ 2 kilometers ఉంటుంది. రాజీవ్రావు గారికి 2 kilometers లెఫ్ట్. నాగ్పూర్ హైవేకు 4 kilometers రైట్కు. కొంపల్లి నుంచి 4 kilometers, అకింపేట్ నుంచి 2 kilometers. ఇది మా హౌస్. ఈస్ట్ ఫేస్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్. నా పేరు శ్రీనివాస్. నా పేరు. నమస్తే. ఇది దేవరంజాల్ విలేజ్ పక్క పొంటి న్యూ వెంచరు. విలేజే ఇప్పుడు తుమ్కుంట మున్సిపాలిటీ, దేవరంజాల్ తుమ్కుంట మున్సిపాలిటీ. ఈ వెంచర్ ఇక్కడ నుండి సదా లింగారెడ్డి కాలనీ. ఇది కాలనీ. ఇది మన పెద్ద బిల్డింగ్, మన ఇల్లు. ఇది మన ఇల్లు. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మన ఇల్లు. మున్సిపాలిటీ వాళ్ళు దేవరాయంజల్ తుమ్కుంట మున్సిపాలిటీ వాళ్ళు. ఇది డెనిస్ లైన్ 2 feet సిమెంట్ వేసిండ్రు. మొత్తం వెంచర్కి వేసారు. మొత్తం పెద్ద లైన్, చాలా పెద్ద లైన్ వేసిండ్రు. ఇదంతా వెంచరు. ఈ వెంచరు మొత్తం 6 ఎకరాలన్నర ఉంటుంది. 6 ఎకరాలన్నర ఉంటాయి. 158 ఫ్లాట్లు ఈ వెంచర్. ఇదంతా వెంచర్లో మొత్తం బిల్డింగ్స్. ఈ వెంచర్ మోరీ ఈ వాటర్ లైన్ అంతా కలెక్షన్లు కొత్తగా ఇచ్చిర్రు. ఈ గోదావరి వాటర్ ఇవన్నీ మాకు లైను. మాది కేబుల్ కలెక్షన్ కూడా కరెంటుది కిందికి వెళ్ళి వస్తుంది. అండర్ గ్రౌండ్ ఇది మాదే కేబుల్. అండర్ గ్రౌండ్ మన సైడ్ హెర్తింగ్ కేబుల్ ఈ దీని లోపలికి వెళ్ళి పోయింది. ఇది హెర్తింగ్. ఇందులో నుంచి కేబుల్ కలెక్షన్ మనది ప్యానల్ బోర్డు ఉంటుంది. మన సైడు వైరింగ్ ఏముండదు. మనకు ఆపోజిట్ మన సైడ్ ఏ వైరింగ్లు ఏముండవు. మన సైడ్ మొత్తం ఫుల్లా ఉంటుంది. మనకు ఆపోజిట్ వైరింగ్ ఉంటుంది. మన సైడ్ ఏముండదు. మన సైడ్ మొత్తం ఫుల్లా ఉంటుంది. మన సైడ్ ఏ వైరింగ్ రాదు. మనం అందుకే అండర్ గ్రౌండ్ కేబుల్ వేయించినాము. మంచినీళ్ళ కలెక్షన్ ఇటురాకు వచ్చింది. మన ఇంటి వరకు వచ్చింది. మనం ఇంకా తీసుకునే రాక రోడ్లు వేయనన్నారు. అందరూ ఇంటింటికి ఒక్కొక్కరు మంజీరా వాటర్ కలెక్షన్స్ తీసుకుంటుండ్రు అందరూ. ఇట్లా ప్రతి ఇంటికి ఇట్లా మంజీరా లైన్ వచ్చింది. ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వాటర్ కలెక్షన్స్. ఇది వాటర్ కలెక్షన్స్ మన వెంచర్లో మనదే ముక్కరిమి ఇంకా తీసుకోలేము. మనం అక్కడ వరకు వచ్చింది మంజీరా వాటర్ వచ్చింది. మోరీ లైన్ హెవీ పెద్దది వచ్చేసింది. అందుకే రోడ్లు వేయలేదు. ఫస్ట్ వేసినవి అన్నీ తవ్వేసి. ఇదంతా మన వెంచర్లో స్టార్టింగ్ ఈ మన డెడ్ ఎండ్ కాబట్టి మనకు ఈ
ఖాళీ స్థలం పార్కింగ్కు ఇదంతా వర్కౌట్ అయింది. పార్కింగు ఖాళీ స్థలం మా అమ్మాయి పార్కింగ్కి ఇదంతా మనకు ఫ్రీగా పార్కింగ్ అవుతుంది. అంతా ఏరియా మనకు పార్కింగ్ ప్రాబ్లం ఉండే, మనకు 2 కార్లు అన్నీ పడతాయి, 3 కార్లు పార్కింగ్, బైకులు అన్నీ మనకు. ఈ సైడ్లో ఈ మన వెంచర్ పక్కకు ఇంకో వెంచర్ ఉంటుంది. ఇది సదాలింగారెడ్డి వెంచర్, ఇది వేరే వెంచర్, ఇది వేరే వెంచర్. అక్కడ మహాలక్ష్మి వెంచర్, ఈ 3 మహాలక్ష్మి, ఇది ఒక వెంచర్, ఇది కొత్త వెంచర్ ఇంకా పేరు పెట్టలేదు. దాని పక్కకు ఇది ఇందులో ఇంకా సేల్స్ కూడా స్టార్ట్ చేయలేదు, ఓనర్లు అమెరికాలో ఉంటారు. అది అయిపోయింది. ఇందులో మహాలక్ష్మిలో అయిపోయింది. అక్కడ ఇండ్లు దూరంలో ఉంటాయి, ఒక 200 మీటర్ల. ఇది మనం మెయిన్ గేటు, ఇది మన మెయిన్ గేటు G+2. మెయిన్ గేటు హెవీ ఉంటుంది. ఇది సెకండ్ గేటు. ఇది కొద్దిగా బాల్కనీ, నార్త్ ఫేస్, నార్త్ ఈస్ట్. ఇది వాచ్మెన్కు బయట నుంచి వస్తే ఒక బాత్రూము, బయట నుంచి వచ్చే వాళ్ళకు. ఇది చిన్న గేట్కి ఎదురుగా ఇది సంపు, ఇది బోర్ది. ఇది సంపు 15,000, చాలా పెద్ద సంపు, 15,000 లీటర్స్ ప్లస్ ఉంటుంది. ఇది బోరు 450 ఫీట్స్ వేసినాం బోరు. మంజీరా వాటర్, గోదావరి వాటర్ ఇక్కడ వరకు వచ్చింది. కలెక్షన్ అటు తీసుకోవాలని చెప్పారు. ఇక మేము ఇక్కడ ఉండలేం కాబట్టి కలెక్షన్ తీసుకోలేదు, నీళ్ళు వేస్ట్ అవుతాయని. ఇప్పుడు కలెక్షన్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మన ఇంటి ఈ గనేట్ వరకు ఇక్కడ వరకు పైప్ లైన్ వచ్చింది. ఇక్కడ డమ్మీ చేసారు. అక్కడ మన ఇంటికి ఒక 4 కిలోమీటర్ లోపల మన ఇల్లు, ఇది హెడ్, ఇది ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్ల ఎక్కడ తీసుకున్నా కలెక్షన్ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే వాటర్ ఫుల్ వస్తాయి, గోదావరి మంజీరా వాటర్. ఇది పార్కింగ్ ఏరియా. అస్సలు పార్కింగ్కు అయితే మాది వేస్ట్ సామాన్ ఉందని గోదాం లాగా వాడుతున్నాం. అందు గురించి ఈ పార్కింగ్ ఏరియా ఉంది ఇక గోదాం లాగా వాడి సెటర్ వేసేసినాం. ఎమర్జెన్సీకి సెటర్ వేసినాం. సెటర్ తీసేయాలి, అసలు ప్లాన్లో సెటర్ లేదు, సెటర్ తీసేయచ్చు. ఇది ఒక పోర్షన్ ఉండే, పోర్షన్కు సంబంధించిన ఈ పార్కింగ్, ఇది పార్కింగ్ ఏరియా. ఈ పోర్షన్కు సంబంధించిన డోరు ఇటు పెట్టినాము ఈ సెటర్ వేయడం వల్ల. ఈ డోరు ఇక్కడ విండో వస్తుంది, ఆ విండో ఇటు పెట్టినాం. ఈ విండో ఇటు పెట్టాలి, ఈ డోర్ ఇటు పెడితే ఇదొక పోర్షన్ అయిపోతుంది. పెద్ద పోర్షన్ అవుతుంది. అక్కడ మొత్తం లెట్రిన్, బాత్రూమ్ ఆ బ్యాక్ సైడ్ వస్తాయి. ఇది పెద్ద పోర్షన్ అయిపోతుంది. ఇక మేము గోదాంలాగా వాడుతున్నాం పోర్షన్. మళ్ళీ ఇదొక పోర్షను. అక్కడ డోర్ ఇటు వస్తుంది, ఈ డోరు ఇటు వస్తుంది, ఆ విండో ఇటు వస్తుంది, ఈ డోరు ఇటు వస్తుంది. ఇది ఒక పోర్షన్ అవుతుంది. ఇదంతా కలిపి ఒక పోర్షన్ అవుతుంది. ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్ అవుతుంది. ఇది 2 కలిపి ఒక పోర్షను, ఆ 2 కలిపి ఒక పోర్షను. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇది ఇంతకుముందు ఏం లేకుండా సెటర్ గిట్లా మేమే ఈ సామాను పెట్టినామని సెటర్ వేసినాం అంతే. సామాను వల్ల సెటర్లు వేసినాం అంతే. ఇది ప్యానల్ బోర్డ్స్. ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సపరేటు, బోరుకు సపరేటు, ఇవి లో రూపు, సెటర్కు, కిరాయి పోర్షన్, రెంటల్ పోర్షన్, అన్ని మీటర్లు సపరేట్ ఉంటుంది. ఇదొక వాచ్మెన్ రూము. ఇది ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్. కింద ప్యానల్ బోర్డులు ఇట్లా ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. మెట్రో కూడా ఎక్కువ హైట్ ఉండయి, 4.5, 5 ఇంచెస్, 4.5, 4 అట్లుంటుంది. ఎంత ఏజ్ వాళ్ళైనా ఈజీగా ఎక్కడానికి పైకి. ఎంట్రన్స్ వెల్కమ్ బొమ్మ.
టైల్స్దే చాలా హెవీ కాన్సెప్ట్. ప్రతి పిల్లర్కి ఈ స్లాట్ కింద ఒక బీమ్ ఉంటుంది. ఈ చెప్పుల స్టాండ్స్, చెప్పులవి ఈ చెప్పుల గురించి ఇలా పెట్టినాము అన్నీ. వెల్కమ్. ఇది లో రూఫ్లో మనం వాడుకోవచ్చు. వాళ్ళకన్నా రెంట్కి కూడా ఈ అల్యూమినియం పార్టేషన్ కట్టి రెంట్కి కూడా ఇవ్వచ్చు. ఈ వంట బండ ఇవన్నీ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఇది రెంట్కి ఇవ్వచ్చు, లేదంటే మనం ఏమన్నా పార్టేషన్ చేసి రెంట్కి ఇవ్వచ్చు. లేదంటే మనమే ఈ పార్కింగ్ ఏరియా ఇది కింద 2 పోర్షన్లు చేస్తే ఒక 2 లక్షలు పెడితే అక్కడ డోర్ అక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ డోర్ ఇక్కడ వచ్చేస్తుంది, విండో ఇక్కడో గోడ ఇక్కడ కట్టేస్తే ఇక్కడో పోర్షన్ అక్కడో పోర్షన్ అయిపోతుంది కింద. ఇదంతా మనం పర్సనల్గా కూడా వాడుకోవచ్చు. లేదు అంటే చాలా పెద్దగా ఉంటుంది, రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇదంతా అల్యూమినియం పార్టేషన్ కట్టేసేస్తే రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాచిలర్స్ కూడా మస్తు మంది రెంట్కు ఉంటారు. రెంటులు ఎక్కువ వస్తాయి బ్యాచిలర్స్కి అయితే. ఇట్లా కూడా చిడి వేసి ఇక్కడ ఒక పార్టేషన్ చేసి ఇంకొక 6,000కు అక్కడ ఒక 6,000కు ఇంత పెద్దది రెంట్కి ఇవ్వచ్చు. ఈ బ్యాచిలర్స్కు సపరేట్ కూడా బాత్రూమ్ ఉంది పైన, వాచ్మెన్ గురించి అని. ఆ బాత్రూమ్ బ్యాచిలర్స్కి వాడుకోమనవచ్చు. చాలా రెంట్లు వస్తాయి. కింద 2 పోర్షన్లు ఫ్యామిలీస్కి ఇస్తే వాళ్ళు కుట్టరు. ఇదంతా మనం ఓన్గా పార్కింగ్కి వాడుకోవచ్చు. సెటర్ తీసేస్తే కింద 2 పోర్షన్లు అయితే పైన 2 పోర్షన్లు లాగా అవుతాయి. ఇక్కడ ఓన్లీ అల్యూమినియం పార్టిషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇది బాగా అయిపోతుంది, చాలా పెద్దగా ఉంటుంది. పెయింట్ వేసుకుంటే అయిపోతుంది. మేము 6 ఇయర్స్ నుంచి ఏం మెయింటెనెన్స్ చేయనందుకు గోదాంలాగా వండినందుకు ఇవన్నీ ఇట్లా అయింది అంతే. ఇది ఫస్ట్ ఫ్లోరు, 3 బెడ్రూమ్, అటాచ్ లెట్రిన్ బాత్రూమ్ మన గురించి కట్టుకున్నాం. ఇది కిరాయి వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండకుండా మనకు డిస్టర్బెన్స్ ఉండకుండా ఇలా చేసుకున్నాము. పార్టీషన్ ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా రెంట్ వాళ్ళకు మనకు డిస్టర్బెన్స్ ఉండొద్దని పెట్టాము. రెంట్ వాళ్ళకు మనకు డిస్టర్బెన్స్ ఉండకుండా మన పార్కింగ్ ఏరియా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మన పార్కింగ్ ఏరియా మనకి ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మన ఇంటి ముంగట ఎండ్ అయిపోతుంది. మన పక్క వెంచర్ ఇది బాత్రూము, పక్కకు ఒక బాత్రూము, బయటికి వెళ్ళి బాత్రూమ్ పెట్టినాం బయట. ఇదంతా మన లోరు పక్క వెంచర్. ఫస్ట్ ఫ్లోర్లో ఈ పెయింట్ వరకు కాలేదు, ఒక్కసారి కూడా పాలిష్ చేయలేదు. 6 ఇయర్ పైన అయిపోయింది, అసలు మేము ముట్టుకోలేదు. మాకు కంపెనీ పని వల్ల, నేను ఒక్క ఉండడం వల్ల, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేను పాలిష్ అవి ఏం చేయలేదు. చేపియలే. వాళ్ళు మేస్త్రీలు సతాయిస్తుంటే అక్కడ ఇక్కడ తిరగలేక వదిలిపెట్టేసిన. ఇక నాది మెటీరియల్ కూడా వచ్చింది, వాళ్ళని కూడా వదిలేసేయండి అని చెప్పేసిన. అన్నీ డబల్ కిస్ డోర్స్ ఉంటాయి. హెవీ కన్స్ట్రక్షన్, లోపట బయట ఒకటే తీరు ఉంటుంది డోరు థిక్నెస్. ఇది మామూలు టేక్ డోర్ కన్నా 2 టైమ్స్ 1 టైం ఎక్కువ ఉంటుంది, 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ డోర్స్. ఇది ఒరిజినల్ టేకు. మన ఫ్లోర్ మొత్తం ఇండియన్ టేకు, హెవీ క్వాలిటీ. కబోర్డ్ వరకు మన ఫ్లోర్లో కంప్లీట్ కాలేదు. అది ఓన్లీ ఇక్కడ ఒక బీడింగ్ వస్తుంది, ఇది బీడింగ్ వస్తుంది. ఈ బీడింగ్ కంప్లీట్ చేయలేదు. ఇటు వస్తుంది బీడింగ్ ఒకటి వస్తుంది, ఆ బీడింగ్ కంప్లీట్ చేయలేదు అంతే. ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ చేయలేదు అంతే. బీడింగు గ్లాసు మనకు నచ్చిన పేరుతోటి, ఫ్లవర్స్ తోటి ఎట్లన్నా గ్లాస్ పెట్టించుకోవాలి. బీడింగు ఒకటి. ఈ బొమ్మలు అవసరం ఉంటే ఉంచుకోవచ్చు, లేకుంటే స్క్రూ డ్రైవర్ తోటి ఫిట్ చేస్తే ఆ ఫ్రేమ్ వెళ్ళిపోతుంది. స్క్రూ డ్రైవర్ తోటి తీసేస్తే ఫ్రేమ్ వెళ్ళిపోతుందా. ఆ బొమ్మలు
టైల్స్ ఓన్లీ అవి ఇట్లా కొట్టేస్తే వెళ్ళిపోతాయి. పెట్టేటప్పుడే డబ్బులు, తర్వాత ఏముండదు, జీరో. పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఒక్క రూపాయి రాదు. ఇవన్నీ మన అవసరాలకి డిజైన్లు అవి చేయించుకుంటాం. పెట్టేటప్పుడే డబ్బులు, తర్వాత అన్నీ జీరో అవుతాయి. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చేసు. స్లాబ్ చాలా హైట్ ఉంటుంది, 11 feet పైన ఉంటుంది. అందరు మినిమం 10 feet ఉంటుంది, మన 11 feet పైన ఉంటుంది. గాలి వెలుతురు గురించి, గాలి ఎక్కువ రావాలని అట్లా చేయించినాయి. ఇది హెవీ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుంది. ఇది లప్పము అక్కడక్కడ 6 inch మెయింటైన్ చేయడం వల్ల అక్కడక్కడ లైట్ ఊసిపోయింది. అది ఒక 2 bags 1 bag తెచ్చుకొని లప్పం పెట్టి పెయింట్ వేసుకుంటే కొత్తగా అయిపోతుంది. చాలా న్యూ బ్రాండ్ అవుతుంది. ఇది పూజా రూమ్కి వెళ్ళే దారి, పూజా రూమ్ ఈస్ట్ పూజా రూమ్. ఇది స్వామివారిది. దీన్ని ముస్లింలు అయితే దీన్ని ప్రార్థనా స్థలం లాగా చేసుకోవచ్చు. టైల్స్ మార్చుకుంటే అయిపోతుంది. డోర్లు తీసేస్తే ముస్లింలు అయినా క్రిస్టియన్స్లు అయినా, దీన్ని ముస్లిం క్రిస్టియన్స్ ఈ టైల్స్ తీసేస్తే ఇది ప్రార్థన టైల్స్, మళ్ళీ డోర్లు 2 డోర్లు తీసేస్తే దీన్ని ప్రార్థనా మందిరం లాగా క్రిస్టియన్స్లు వాడవచ్చు, ధ్యానం చేసుకోనికి క్రిస్టియన్స్ వాడవచ్చు. ముస్లింలు ఖురాన్ చదువుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఈ రూమ్ని. డోర్స్ 2 తీసేస్తే హిందువులు అయితే వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకోవచ్చు. పైన గణేశుడు ఉంటాడు, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడ సాయిబాబా, ఇక్కడ సరస్వతి, ఇక్కడ గంటలది. ఇది కలశం. అవసరం ఉంటే ఉంచుకోవచ్చు, అవసరం లేకుంటే తీసేచ్చు. ఇది కిచెన్లోకి ఎంట్రీ. కిచెన్ హెవీ ఉంటుంది, చాలా మంచిగా చేయించిన, మంచిగా గణేట్ వేయించిన. ఈ డ్రాలు చేయించుకోవాలి అంతే. ఈ వాటర్ పడుతుందని ఈ ప్లైవుడ్తో ఆపేపిచ్చేసినాము. అది కొద్దిగా 2 షీట్లు తెచ్చుకుంటే ఓ 5-6 thousand అవుతుంది. అవి చేసుకుంటే 10,000 ఎంతనో అవుతుంది. ఒక 1 week 10 days లేబర్ వర్క్ ఉంటుంది. ఈ బీడింగు, ఈ గ్లాసులు, ఇక్కడ కూడా బీడింగు గ్లాసులు చేయించుకుంటే మన ఇష్టం వచ్చిన ఫ్లవర్ అన్నా, మన పేరన్నా ఏదైనా చేసుకోవచ్చు. బాగుంటుంది. బీడింగ్ గ్లాసులు, కిచెన్ మనకు నచ్చినవి చేయించుకోవచ్చు. తర్వాత మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. చిన్న వర్క్ ఉంది అంతే, లైట్ వర్క్. ఇది కూడా పూజా రూమ్ని కూడా ఈ డోర్లు 2 తీసేసి లోపల టైల్స్ తీసేస్తే, ఇది ముస్లింలు అయితేనేమో ఖురాన్ చదువుకోవడానికి వాడుకోవచ్చు. చౌకోట్ అట్లనే ఉంచి 2 డోర్లు పీకేసాలి. తీసేయమంటే కూడా మేము చేస్తాను, నేను తీసుకెళ్తా సంతోషంగా. లేదు అంటే క్రిస్టియన్స్ అన్నా కూడా టైల్స్ ఈ 2 డోర్లు తీసేస్తే వాళ్ళకు బైబిల్ చదువుకోవడానికి మంచి రూమ్ ఉంటుంది. బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన లాగా ఒక రూమ్ ఉంటుంది క్రిస్టియన్స్కి అయితే. ముస్లింలకు అయితే నమాజ్ చదువుకోవడానికి కూడా వస్తుంది. ఇక హిందువులు అంటేనేమో అట్లనే ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ లైట్ లప్పము మెయింటైన్ చేయలేక 6 years నుంచి, అందు గురించి అదొక్క లైట్ లప్పం పెట్టుకొని ఓన్లీ లప్పం పెట్టుకొని పెయింట్ వేసుకుంటే అయిపోతుంది. ఇదేమో బాసన్లకు వాష్ ఏరియా, ఫుల్ సేఫ్టీ ఉంటుంది, గ్రిల్స్ ఉంటాయి అన్నీ. ఇదేమో వాషింగ్ మిషన్కు సంబంధించింది. వాషింగ్ మిషన్ ప్లగ్గులు అన్నీ బ్రాండెడ్ ఉంటాయి. ఇది వాటర్ది, అన్నీ బ్రాండెడే ఉంటాయి. మామూలు కన్స్ట్రక్షన్ మామూలు చేసేదానికన్నా స్లాబ్ కూడా 7 inch థిక్నెస్ ఉంటుంది. సీకులు కూడా 25 mm రాడ్స్ వాడినాము పిల్లర్లలో, బీమ్లలో. అంత హెవీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది ఫస్ట్ బెడ్రూము. పాలిష్ చేయలేక లైట్ పెయింట్. ఇది పెయింట్ కూడా సింగిల్ కోట్ వేసినాము. లప్పం ఉడిపోయిన దగ్గర లప్పం పెట్టేసి పెయింట్ వేసుకుంటే ఇల్లు 20 years వరకు ఏముండదు. పెయింట్ ఒక్కటి
లప్పం పెయింట్ ఒక్కటి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మార్చుకుంటే చాలా బాగుంటుంది పెయింట్. 5-6 ఇయర్స్కి ఒకసారి. లప్పము 25 ఇయర్స్ దాకా మళ్ళీ వెళ్ళదు. ఇది అప్పుడు కొద్దిగా గోడలు పచ్చిగా ఉన్నప్పుడు మేము పెట్టాము. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మస్తీ బెడ్రూమ్లో ఇవి ఉంటాయి, ఈ కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇట్లా స్టడీ లాగా కంప్యూటర్ పెట్టుకోవడానికి ఇది అది మన బట్టలు ఇట్లా పెట్టుకోవడానికి బాత్రూమ్కి ఎదురుగా ఎవరికి కనబడకుండా డోర్ల దగ్గర మన ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూము. జర గోదాంలాగా వాడడంలో నీట్గా లేదంతే. లేకుంటే చాలా క్వాలిటీవి ఇవన్నీ, చాలా క్వాలిటీవి, హెవీ క్వాలిటీవి. ఇవి కూడా బీడింగ్ ఒకటి పెట్టేస్తే ఇంట్లో ఓన్లీ బీడింగ్ పని ఉంది. ఒక 1 వీక్ 10 డేస్ మొత్తం ఇంట్లో. అది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్లోనే బీడింగ్ వర్క్, గ్లాస్ వర్క్ ఉంది. అదే రెంటల్ పోర్షన్లలో కబోర్డ్ వర్క్ మొత్తం అయిపోయింది. మొత్తం కబోర్డ్ వర్క్ ఇంత కూడా ఏం లేదు. కబోర్డ్ వర్క్ అంతా నీట్గా అయిపోయింది. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది సెకండ్ బెడ్రూము, ఇది థర్డ్ బెడ్రూమ్. ఇవి 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఇది స్టడీ రూమ్, మళ్ళీ గెస్ట్ రూమ్. ఇది స్టడీ రూమ్, గెస్ట్ రూమ్. మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ మా పిల్లల బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఇది మేము ఎక్కువ ఇక్కడ ఉండడం కాబట్టి ఎక్కువ గోదాం లాగా వాడేసాం. అందుకే ఇట్లా అయిపోయింది అంతా. రెంట్ చేసి హెవీ కన్స్ట్రక్షన్ ఉంటుంది, హెవీ క్వాలిటీ ఉంటుంది. ఒకసారి లప్పం ఊసిపోయిన దగ్గర లప్పం ఒక 1-2 బ్యాగ్ పెట్టించేసి పెయింట్ వేసుకొని బండలు పాలిష్ చేసుకుంటే, పెయింట్ వేయించుకొని బండలు పాలిష్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కబోర్డ్ వరకు లప్పం పోయిన దగ్గర లప్పం పెట్టుకొని కొద్దిగా పెయింట్ వరకు పాలిష్ బండలు కూడా ఒకసారి పాలిష్ చేయించుకుంటే ఇల్లు చాలా అవుతుంది. ఇది 50 ఇయర్స్ అయినా ఇల్లు చెక్క చెదర, అంత హెవీ కన్స్ట్రక్షన్ ఇది. ఇది సెకండ్ బెడ్రూము హెవీ కన్స్ట్రక్షన్. ఓన్లీ లప్ప మాట్లాడ కొద్దిగా చేసి ఈ బెడ్రూమ్లో కూడా కంప్యూటరు, ప్రింటర్లు, ఇవన్నిటికీ ఇంటర్నెట్ కనెక్షన్లు అన్నీ ఉంటాయి. అన్నిటికీ ఈ డ్రెస్సింగ్ ఏరియాకు ఇక్కడ అద్దం పెట్టాలి, 2 సెల్ఫ్లు పెట్టాలి. ఇక్కడ ఒక డ్రా వస్తుంది, అది పెట్టుకుంటే ఈ గ్లాసు 2 సెల్ఫ్లు పెట్టుకుంటే ఇది ఒక బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్లో బాత్రూము వెస్టర్న్. ఇది కూడా బాత్రూము. ఇవన్నీ కొద్దిగా లప్పం వర్క్ చేసుకుంటే, ఈ లప్పం పెట్టుకొని పెయింట్ వేసుకుంటే ఇల్లు కొత్తగా అయిపోతుంది. లైట్ ఆడాడ ఊసిపోయిన దగ్గర లప్పం మా బాబు మా పాప పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మా ఇల్లు, మై హౌస్. ఇది రెంటల్ పోర్షన్కి వెళ్తున్నాము. ఈ చిడీలు కూడా ఇది ఎక్కువ ఒక 6 ఇయర్స్ నుంచి ఎక్కువ మెయింటెనెన్స్ చేయలేక మేము గోదాంలాగా వాడినాము. అందుకు ఇట్లా ఉంది అంతా. ఇది మేము గోదాంలాగా వాడినాము. చాలా రెసిడెన్షియల్ హౌస్, అంతా రెసిడెన్షియలే. మా మెటీరియల్ అక్కడ బాలనగర్లో ఉండేది, ఇక్కడ పెట్టేసినాం అంతా. టేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము. అంతా మెటీరియల్ ఇక్కడ ఉండడం వల్ల ఇట్లా అంతా అయ్యింది. ఒకసారి బండల్ పాలిష్, లైట్ లప్పం టచ్అప్ చేసుకుంటే అయిపోతుంది. ఇది రెంటల్ పోర్షన్స్ ఇవన్నీ. ఒక్కొక్క పోర్షన్ చూపెడతా. ఇది కొత్త వెంచర్. ఇది ఒక పోర్షన్. ఈ పోర్షన్లో రెంటల్, కిరాయి, ఇవన్నీ కిరాయిలకు ఉంటారు. కిరాయిలో ఉంటుంది. ఇది దేవుని రూమ్ కిరాయి పోర్షన్ది, వాష్ ఏరియా. ఇది బెడ్రూమ్ కిరాయి వాళ్ళకు
కబోర్డ్లు కంప్లీట్ అయినాయి. లైట్ అక్కడక్కడ లప్పని టచింగ్ వేసుకొని పెయింట్ వేసుకొని వచ్చేయడే. ఇది బాత్రూము, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. ప్రతిదానికి ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ షింక్ ఉంటుంది, టీవీ ఏరియా, అన్ని కబోర్డ్ వర్క్ అయిపోయింది. కిరాయి పోర్షన్ ఇది ఒక కిరాయి పోర్షన్. 1 వాష్ ఏరియా. కిరాయి పోర్షన్లో వాళ్ళకు కూర్చోవడానికి ఫుల్లా వదిలే ఉన్న స్థలము. నీట్గా వాళ్ళు మంచిగా కూర్చోవచ్చు. కిరాయి వాళ్ళకు ఇక్కడ పోర్షన్ వాళ్ళకు ఇక్కడ వాష్ ఏరియా పెట్టినాము. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వాష్ ఏరియా పెట్టినాము. ఇదంతా ఫుల్ గ్రిల్స్, హెవీ కన్స్ట్రక్షన్ చేయించినాము. ఇది మన వెంచర్ ఇటు సైడ్, రైట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఇల్లు నుంచి ఇటు సైడ్ మొత్తం వెంచర్. ఇదంతా వెంచరే. ఇక్కడ వరకు ఇవన్నీ బిల్డింగ్లు. సదా లింగారెడ్డి కాలనీ వెంచర్. ఇది సదా లింగారెడ్డి. ఇది ఆయన బాలరెడ్డి వాళ్ళు వెంచర్ చేసిర్రు, లింగారెడ్డి వాళ్ళు. ఇది ఒక కిరాయి పోర్షను. ఈ కిరాయి పోర్షన్, ఇది ఒక కిరాయి పోర్షను. ఇదంతా కిరాయి పోర్షను. మేమంతా గోదాంలాగా వాడినాం, అందుకే నీట్గా లేదు. 6 years 5 నుంచి ఓన్లీ గోదాంలాగా వాడతాం. ఇది బాత్రూమ్ ఇట్లా కిరాయి పోర్షన్లకు. ఇది ఒక కిరాయి సెకండ్ పోర్షన్. అన్నీ బ్రాండెడ్ ఎలక్ట్రిసిటీ ఇవి వాడినాము, అన్నీ బ్రాండెడే. GM గోల్డ్ మేట్ అంటారు. ఇదంతా ఓన్లీ 6 years మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆడ లప్ప మూసిపోయింది. ఆ లప్పం ఒక్కటి లైట్ టచ్అప్ చేసుకొని పెయింట్ వేసుకొని ఇల్లు వాడవచ్చు. లప్పం పెయింట్ వేసుకొని అన్నీ ఇట్లా ఉంటాయి గోదాంలలో, అందుకే ఇట్లా ఉన్నాయి అన్ని గోదాంలలో. అన్ని సెల్ఫ్లు, ఇదొక బెడ్రూము, హాలు, టీవీది. ఇదొక పోర్షను. అన్నీ డబల్ డోర్స్, హెవీ కన్స్ట్రక్షన్. డబల్ కిస్తీ కూడా అంటారు వీటిని. డబల్ డోరు, డబల్ కిస్తీ, అన్నీ ఎస్ఎస్. చాలా బ్రాండెడ్ ఎలక్ట్రికల్, అన్నీ బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వాడినాము. ఎలక్ట్రికల్ కూడా అన్నీ బ్రాండెడ్వి. వైర్ అన్నీ ఫినిలెక్స్ వాడినాము. ఇది మేము మా ఇంట్లో రెంట్కి ఇచ్చుకొని మేము ఉండనీకనే కట్టుకున్నాము. ఇక మెటీరియల్ రాగానే అన్ని గోదాంలాగా వాడేసినాము. ఇదొక పోర్షన్, బెడ్రూమ్, హాల్, కిచెన్, అటాచ్ లెట్రిన్ బాత్రూమ్. ఇదొక పోర్షన్, బెడ్రూమ్ హాలు కిచెన్, లెట్రిన్ బాత్రూమ్. ఇదొక పోర్షన్. వాష్ ఏరియా వాళ్ళకు. ఇదంతా ఫుల్ గ్రిల్స్ ఉంటాయి, ఫుల్ సేఫ్టీ. ఇదొక పోర్షన్, కిరాయి పోర్షన్. టీవీ రూమ్, బాత్రూమ్, దేవుంది. బ్రాండెడ్వే వాడినామన్నీ ఎలక్ట్రికల్. ఇవన్నీ డబల్ డోర్, డబల్ కిస్తీ అంటారు. హెవీ కన్స్ట్రక్షన్. అన్ని డోర్లు ఇవన్నీ అవే, అన్నీ హెవీ బ్రాండెడ్ ఎలక్ట్రికల్స్ వాడినాము. ఇవంతా కబోర్డ్ వరకు ఫినిషింగ్ అయిపోయింది. కిరాయి పోర్షన్లోకి ఫినిషింగ్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్లో ఫినిషింగ్ కాలే. ఓన్లీ గ్లాసెస్ బీడింగ్ వర్క్ ఉంది. అదొక 1 week వర్క్ ఉంది అంతే. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది మన ఇల్లు. టెర్రస్, రూఫ్ టాప్ పైకి G+2 పైన, రెంటర్ పైన రూఫ్ టాప్ టెర్రస్కి వెళ్తున్నాము. ఇది హెవీ కన్స్ట్రక్షన్ ఉంటుంది అన్నీ. ఇవి కూడా 4.5 inch హైట్ ఉంటాయి మెట్లు. ఎంత ఏజ్ వాళ్ళైనా ఈజీగా ఎక్కడానికి తక్కువ హైట్ పెట్టించినాము అన్నీ. ఈ గేట్ ఉంటుంది టెర్రస్ పైకి రానికి, లోన పోవాలి.
గేట్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి దానికి ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది. నల్లలు ఉంటాయి. ఇట్లా డైనింగ్ ఏరియా ఉంటుంది. పైన మొత్తం డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా, 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఇక్కడంతా మన వెంచర్ సదాలింగారెడ్డి వెంచర్. ఇది పక్క కొత్త వెంచర్. వెంచర్ చాలా పెద్ద ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రెంటల్ పెద్ద పెద్ద కంపెనీ షెడ్లు ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ ఇలాంటి పెద్ద పెద్ద గోదాములు ఉంటాయి. త్రోట హైదరాబాద్కు సప్లై ఇక్కడనే ఉంటుంది. అందు గురించి ఇక్కడ రెంటల్ డిమాండ్ ఈ 4-5 ఇయర్స్లో బాగా వచ్చింది. 2021 తర్వాతనైతే 22 నుంచి ఫుల్ డిమాండ్ అయ్యింది. 21-22 నుంచి. అంతకుముందు అంత డిమాండ్ లేకుండే. ఇక్కడ ఈ ఇల్లు నుంచి ఇది వెంచరు. అది దేవరాంజల్ తుమ్కుంట మున్సిపాలిటీ. ఇది కూడా దేవరాంజల్ ఫస్ట్ అది విలేజ్ కిందికి ఉండే. ఇప్పుడు అది దేవరాంజల్ మున్సిపాలిటీ, తుమ్కుంట మున్సిపాలిటీ దేవరాంజల్ విలేజ్ పోయి మున్సిపాలిటీ అయింది. ఇది మన కాలనీ, అదే మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీ. ఇదంతా ఫుల్ బిల్డింగ్లు ఉంటాయి. రెంటల్ పోర్షన్ గురించి అందరు కడుతారు. రెంటల్కు బాగా వచ్చిపోతారు. దానివల్ల రెంటల్కు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ ఇంకా చాలా ఉంటాయి. బిల్డింగ్లు పెద్దవి ఉంటాయి మన వెంచర్లో. రోడ్స్, డీనిస్ పైప్ లైన్ కూడా పెద్ద లైన్ వచ్చింది. ఇంతకుముందు మట్టి పైపులతోటి ఈ వెంచర్ చేసిన ఉండే. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 2 ఫీటువి సిమెంట్ వేసిర్రు. పైప్ లైన్లు అంత హెవీ పైప్ లైన్ వేసిర్రు. ఇదంతా ఇది 39/40 లెంత్ ఉంటుంది ఈ స్లాబు. అన్ని రెంటల్ పోర్షన్ ఇంకా చాలా ఉంటాయి. రెంటల్కు బిల్డింగ్లు అక్కడ చాలా వరకు ఉంటాయి. మొత్తం బిల్డింగ్లు మన కింద, మన పక్క నుండి అంతా ఇది మనది. ఇటు సైడు వెంచర్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలే. ఇదంతా ఓల్డ్ దేవరాంజాలు. అక్కడ రాములవారి గుడి ఉంటుంది. 500 ఇయర్స్ ఉంటుంది అక్కడ గుడి. ఇదంతా ఓల్డ్ దేవరాంజాల్. ఈ దేవరాంజాలకు విలేజ్ ఎండ్ నుంచి ఇక వెంచర్ పొలం ఉండే వెంచర్ అయింది. ఆ ఇల్లు నుంచి వెంచర్